ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి ఈ నూతన దినంలో క్షేమంగా మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనం కానే కాదు అని మనందరికీ తెలుసు కదా. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం. నా తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మఘనమైన దేవా, మరి రాత్రంతా ప్రభా మేము అంత చక్కటి నిద్ర, గాఢ నిద్ర మేము పోయామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు తండ్రి. మీ కృప మాకు, మీరు కొనుగకుండా నిద్రపోకుండా కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడబట్టే ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మా ప్రార్థన మా మాట విని నా ప్రభా మాకు భద్రత ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత ప్రభా, అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మాకన్నా బలవంతులు, ఆరోగ్యవంతులు ఎంతో మంది ప్రభా ఈ నూతన దినంలో ఉండలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, అయినా సరే జాలి గల దేవా, కరుణ గల దేవా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలి గల దేవా మీకే స్తోత్రం నా ప్రభా. మరి ఈ రోజంతా నా తండ్రి మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా బలము, మా శక్తి, మా తెలివితేటలతో కాదు ప్రభా, మీ మీదే ఆధారపడి మేము ముందుకు కొనసాగేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, ఎవరైతే వివాహాల కోసం చూస్తున్నారో నా ప్రభా, మరి వాళ్ళ సొంత తెలివితేటల మీద కాకుండా నా ప్రభా మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మార్చండి. నా తండ్రి వైపు నేను చూడాలి. మేం చూసుకుంటే ఆ వివాహం నిలబడదు, స్థిరంగా ఉండదు, విడిపోయే పరిస్థితి కూడా రావచ్చు. కానీ నా తండ్రి జతపరిస్తే ఖచ్చితంగా మేము బ్రతికి ఉన్నంత కాలం మేము సంతోషంగా కలిసే ఉంటాము అని ప్రభా మీ వైపు చూసి మీ హస్తాలకు అప్పగించేలా ప్రతి ఒక్కరి హృదయాలు మార్చండి తండ్రి. మీరే జతపరచమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డల సొంత ఆలోచన ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళనివ్వద్దు, మీ చిత్త ప్రకారమే బిడ్డలు నడుచుకునేలా. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో ముందుకెళ్తుంటే అది జరగకపోవచ్చు. దానివల్ల వాళ్ళు బాధపడకుండా మేమే ఏదో తండ్రికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నామేమో, అందుకే మరి మా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఈ సంబంధం కుదరట్లేదు అని వాళ్ళు గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించే ప్రభా, మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి మీ చిత్తం ఏమైందో అదే మా జీవితంలో జరిగించండి ప్రభా అని మనస్ఫూర్తిగా అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోయిట నరునికి మేలు అని చెప్పిన దేవా, మరి బిడ్డల యవన కాలంలో ఉండగా మీ కాడిని మోయడానికి మీ కృప అనుగ్రహించండి. లోకంలో ఉన్న ఫ్యాషన్ వైపు వాడు వెళ్ళకూడదు, లోకంలో ఉన్న ట్రెండ్ని వాడు ఫాలో అవ్వకూడదు, లోకాన్ని అనుసరించొద్దు, మనుషుల కోసం ఎదురు చూడొద్దు, మనుషుల స్నేహాన్ని వాడు కోరుకునే హృదయాన్ని వారికి రానివ్వద్దు తండ్రి. నా తండ్రి మీద నేను ఆనుకుంటే, నా తండ్రి నేను ప్రేమిస్తే ఖచ్చితంగా నాకు కావాల్సినవి అన్ని తండ్రి చూసుకుంటాడు కదా అని ప్రభా ప్రతి ఒక్కరూ ఆలోచించే హృదయాన్ని, నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా నడుచుకున్నారో నాకైతే తెలియదు, సమస్తము ఎరిగి ఉన్న దేవా సరైన దారిలో వారిని నడిపించండి. యవన కాలంలో మీ కాడిని మోస్తే వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుందో వాళ్ళు గ్రహించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అశాశ్వతమైన లోకం వైపు వాళ్ళను వెళ్ళనివ్వద్దు, శాశ్వతమైన మీ వైపు బిడ్డలు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే త్రాగుడికి ఎవరైతే బానిసై ఉన్నారో వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. త్రాగుడి మీద వారికి అసహ్యత పుట్టించండి. దురలవాట్లకి ప్రభా బానిసైన వాళ్ళను ప్రభా మీరే నా తండ్రి, మీరు మాట్లాడితేనే వాళ్ళు మీ మాట అయితే వింటారు, మా మాట వినరు ప్రభా. ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది ప్రభా బాధపడుతున్నారు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా, మీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా. మరి వాళ్ళ వైపు నా తండ్రి ఒక్కసారి ఆ కుటుంబాల వైపు మీరు చూడండి నా తండ్రి. ఒకవేళ వాళ్ళు మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే దయచేసి క్షమించండి ప్రభా. వారు చేసిన తప్పు వాళ్ళంతటా వాళ్ళే క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారికి ఉన్న సమస్యలు తీసివేయండి నా తండ్రి. ఆ త్రాగుడి మీద, చెడు అలవాట్ల మీద అసహ్యత పుట్టించండి ప్రభా.
అలాగే ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనం, మీరు ఎలాగైతే సిలువలో మీరు చేయని తప్పుకు కూడా ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా, అవమానపరుస్తున్నా, హింసిస్తున్నా కూడా ఎంత సహనంతో మీరు ఓర్చుకున్నారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు బిడ్డల మీద. మిమ్మల్ని శ్రమ పెట్టే వారి మీద కూడా మీరు జాలి పడ్డా తండ్రి, అలాంటి మనసు మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. చిన్న సమస్య వస్తేనే ఓర్పు సహనాన్ని కోల్పోయి కోపము, ద్వేషం అనేది మాకు వస్తుంది, అసహనం అనేది మాకు వస్తుంది. వద్దు ప్రభా, అలాంటి మైండ్ మాకు రానివ్వద్దు. అటువంటి ఆలోచనలు, అటువంటి హృదయాన్ని మాకు తీసివేయండి ప్రభా. సాత్వికమైన మనసు, దీర్ఘశాంతము మా అందరికీ మీరు అనుగ్రహించిన ప్రభా. మీ ఎడల భయము, భక్తి కలిగి మేము చేసే ప్రతి పని, ప్రతిరోజు మేము పరిశీలన చేసుకొని మీ మాట చొప్పున మేము నడుస్తున్నామా లేదా, ఒకవేళ దారి తప్పిపోతే అమ్మో తండ్రిని బాధ పెడుతున్నాను కదా అని ప్రతి ఒక్కరు గ్రహించి మనస్ఫూర్తిగా ఆ పనిని విడిచిపెట్టిన తండ్రి, ఆ అలవాటు మానుకొని మనస్ఫూర్తిగా మీ వైపు తిరిగే నూతనమైన హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాము తండ్రి. ఆ ధైర్యాన్ని, భయాన్ని తీసివేయండి, అశాంతిని తీసివేయండి ప్రభా. భార్యాభర్తల మధ్య సమాధానం ఇవ్వండి. భర్తకు లోబడే మనసు ప్రతి భార్యకు ఇవ్వండి. భార్యను మనస్ఫూర్తిగా ప్రేమించే మనసు ప్రతి భర్తకి ఇచ్చిన తండ్రి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి. కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే తండ్రి, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే భర్త ప్రభా మరి విడిపోయారో, భర్త దూరం అయిపోతున్నాడని బాధపడుతున్నారు, మొదట ఈ సహోదరుని ప్రభా, ఈ సిస్టర్లను ప్రభా మొదట మార్చండి. నా తండ్రి నాకున్నాడు కదా, నేనే తప్పు చేశాను, తండ్రి మాట చొప్పున నేను నడుచుకోలేదేమో, తండ్రికి వ్యతిరేకంగా నా ఇష్టంతో నేను వెళ్ళానేమో ముందుకి, అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది, తండ్రి క్షమించండి ప్రభా, నాది తప్పు అని మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే హృదయాన్ని, దీన మనస్సుని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి, మొదట వారు చేసిన తప్పులు వారు ఒప్పుకునే మనసు వారికి అనుగ్రహించి, తర్వాత నా తండ్రి వారికి ఉన్న సమస్య మీరే తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు వాళ్ళ సొంత తెలివితేటల మీద కాకుండా మీ వైపు చూసేలా మీ కృప అనుగ్రహించండి. ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ మీద పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటే చాలు ప్రభా. ఆ సంతోషం అనేది ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లోకి వచ్చింది. నా తండ్రికి నేను అప్పగించాను, నా తండ్రి చూసుకుంటాడు, ఇక నేనెందుకు ఆలోచించాలి, నేను 1కి 100 సార్లు ఆలోచించినా నేనైతే ఏం చేయలేను కదా, అదే నా తండ్రికి అప్పగించి నేను సంతోషంగా ఉంటే నా తండ్రి చూసుకుంటాడు కదా అనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. చిన్నపిల్లల మనస్తత్వాన్ని మాకు ఇవ్వండి. బిడ్డలు ఏదైనా మమ్మల్ని అడిగారంటే ఖచ్చితంగా మా అమ్మ నా కోసం కొనుక్కొచ్చింది, మా నాన్న నా కోసం కొనుక్కొస్తాడు కదా అని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సంతోషంగా దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తెస్తారా అని వాళ్ళు సంతోషంగా ఎదురు చూస్తారు, కానీ ఏడుస్తా ఎదురు చూడరు తండ్రి. అలాంటి మనసుని ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. మేమేదో పెద్దవాళ్ళం అనుకుంటున్నాం, కానీ చిన్నపిల్లల కన్నా ఘోరమైన మనసు కలిగి ఉన్నాం నా తండ్రి. వారికున్న విశ్వాసం మాకు లేదు, వారికున్న ఆశ మాకు లేదు, వారికున్న ధైర్యం మాకు లేదు నా ప్రభా. వారికున్న సంతోషం కూడా మాకు ఇంత కూడా లేదు తండ్రి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి మేము వేదన పడిపోతుంటాము, కానీ చిన్న బిడ్డలు నా తండ్రి, వాళ్ళకి కావాల్సింది తల్లిదండ్రులను అడిగి వాళ్ళు ఖచ్చితంగా మా అమ్మ నాన్న నాకు తెస్తారు అని నమ్మకంతో వాళ్ళు సంతోషంగా దానికోసం ఎదురు చూస్తారు. అలాంటి హృదయాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. ఆ ధైర్యాన్ని, అల్ప విశ్వాసాన్ని తీసివేయండి, అపనమ్మకాన్ని తీసివేయండి ప్రభా. బాధలో ఉన్నామంటున్నారు, అసలు బాధే లేకుండా ఉండాలంటే మీ మీదే ఆనుకొని చిన్నపిల్లల మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభా. మరి ఎవరైతే ప్రభా మరి లేచి మీకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారో వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి. వారికి ఉన్న ఆశ కలిగించింది మీరే, ఆ ఆశ ప్రకారం వాళ్ళని నడిపించేది మీరే నా తండ్రి. వారిని తట్టి లేపి మీ ప్రార్థనలో మీతో మాట్లాడే అవకాశాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మాకైతే అర్హత లేదు తండ్రి, మిమ్మల్ని అడిగే అర్హత, అయినా సరే మీ సహాయం తప్ప మాకు మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి. ఎవరో వచ్చి మమ్మల్ని తట్టే ఆ సహాయం మాకొద్దు.
మీరే మాతో మమ్మల్ని తట్టి లేపమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి. అలాగే ప్రభా, మరి ఎవరైతే నా తండ్రి ఇంకా ఇంట్లో ఎటువంటి శోధనలు, శ్రమలు, కష్టాలు కలిగి ఉన్నారు, అప్పుల గురించి ప్రభా ఎంత భయంకరమైన అవమానాలు పొందుకుంటున్నారు. మరి ఆ అప్పిచ్చిన వాళ్ళ హృదయాలు మీరు మార్చండి. వారి కఠినమైన హృదయాన్ని మెత్తటి మనసుగా మార్చి మీ బిడ్డల మీద జాలి కలిగించండి ప్రభా. యోసేపు ప్రభా మరి ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్ళినప్పుడు నా తండ్రి, శిక్షకు గురైనప్పుడు నా తండ్రి, అక్కడ జైలు అధికారికి యోసేపు మీద మీరు దయ కలిగించారు తండ్రి. అటువంటి దయ మరి మీ బిడ్డలు ఎవరైతే భయపడుతున్నారో, అవమానంగా ఫీల్ అవుతున్నారు, ఆ బిడ్డలకు నా తండ్రి వారి మీద దయ పుట్టించండి నా ప్రభా. మరి ప్రతి ఒక్కరికి వారి మీద దయ, జాలి కలిగించండి ప్రభా. మీరే ఇస్తేనే తండ్రి మరి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రికి అప్పగించాను, నా తండ్రి చూసుకుంటాడు, తప్పు నాదే, నా తండ్రి చిత్తం అడగకుండా నా తండ్రికి ఏది ఇష్టమో ఆ చిత్త ప్రకారం మేము ముందుకెళ్లకుండా మా సొంత ఆలోచనతో మేము చేసాం, అందుకే మాకు బాధ అని ప్రతి ఒక్కరు గ్రహించి మీ పాదాల దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా. మరి ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళకి బిడ్డల మీద దయ కలిగించి జాలి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ అప్పులు తీరే మార్గాన్ని మీరే బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎవరైతే లివర్ ప్రాబ్లంతో, కిడ్నీ సమస్యలతో, గుండె జబ్బులతో బాధపడుతున్నారు, పక్షవాతంతో హాస్పిటల్స్లో ఉన్నారు నా ప్రభా, మరి జ్వరంతో బాధపడుతున్నారు, బీపీ, షుగర్లు నా తండ్రి, అసలు మీ వైపు చూసి మీ ఎడల నమ్మకం ఉంచితే, సంతోషంగా ఉంటే అసలు ఏ జబ్బు రాదు కదా తండ్రి. అది గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రతిరోజు ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞత తెలిపేలా హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, సమస్య వచ్చినప్పుడు సమస్యల వైపు కాకుండా వారు ఏ విషయంలో దారి తప్పిపోతున్నారు ఆ దాని గురించి ఆలోచించి ఆ వివేకాన్ని, ఆ తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమనే ఈ రోజంతా చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.